గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రెండవ విడత నామినేషన్లో భాగంగా సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. జోగిని అవిక కూడా ఇక్కడికి నామినేషన్ వేస్తున్నటువంటి బిఆర్ గౌడ్ రేణుకా దంపతులకు కూడా ఆశీర్వాదానికి వచ్చినటువంటి అవిక జోగిని గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు వచ్చారు ఇక్కడికి, ఎట్లా బిఆర్ గౌడ్కి ఎట్లా ఆశీర్వాదం ఇస్తారు, ఏం చెప్తారు? అందరికీ ముందుగా శరణార్థి. బిఆర్ గౌడ్కి నామినేషన్ వేసినందుకు ఈ ఊరిలో బోనం ఎత్తుకోవడం జరిగింది. అలాగే ఆశీర్వాదం ఇచ్చడం జరిగింది. అమ్మవారికి మనస్ఫూర్తిగా బిఆర్ గౌడ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే జోగినీలు ఎక్కడైనా హైదరాబాద్ బోనాలు వచ్చినప్పుడే కనిపిస్తుంటారు, ఇటువంటి చిన్న చిన్న గ్రామాలకు కూడా వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ప్రజలకు? అంటే ఏమన్నా పండుగలు ఉన్నా, ప్రత్యేకంగా కొత్త ఇల్లులు కట్టుకున్నా, అక్కడ వాళ్ళు కళ్యాణాలు చేసుకుంటారు కదా, మమ్మల్ని ప్రత్యేకంగా పిలుస్తారనమాట బోనం ఎత్తించుకోవడానికి. అంటే హైదరాబాద్లో ఉంటారు, గ్రామీణ ప్రాంతాలకు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి సేవలో ఉన్నందుకు, అమ్మవారికి బోనం సమర్పించుకున్నందుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. అంటే మీరు ఈ బోనాలకు సందర్భంగా చెప్తుంటారు రాష్ట్రం బాగుండాలి అని చెప్తుంటారు కదా, ఇటువంటి ఈ యొక్క జిల్లా సిద్దిపేట జిల్లా ప్రజలకు కూడా ఏం చెప్తారు మీరు? అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇది పరిస్థితి. నామినేషన్ వేస్తున్నటువంటి బిఆర్ గౌడ్ రేణుకా దంపతులకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినా అని చెప్పి ప్రధానంగా అవిక జోగిని గారు చెప్తున్నారు. అదేవిధంగా బోనం ఎత్తుకొని గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళలకు ఒక ఊపు తెచ్చే విధంగా అవిక బోనం ఎత్తుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ సంతోషంగా ఉండాలని చెప్పి జోగిని అవిక చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. ఈరోజు ఎన్సాన్పల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడానికి బొల్గం రేణుకా రవీందర్ గౌడ్ అనే మేము రెండవసారి గతంలో 2019 ఎలక్షన్లో ప్రజలు ఆదరించి నన్ను గెలిపించారు. మరి రెండవసారి జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో మరి నాకున్న పరిచయాలతోని మరి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మళ్ళీ ముందుకొచ్చాను. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే గ్రామ ప్రజలు గ్రామాన్ని అన్ని విధాల గ్రామ నలుమూలలా అభివృద్ధి చేయడం జరిగింది. మరి మళ్ళొకసారి గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.